ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెంలో స్కూలు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. జల్లేరు వాగు బ్రిడ్జి నిర్మాణం సగంలో ఆగిపోవడంతో రాకపోకల కోసం డైవర్షన్ రోడ్డును ఏర్పాటు చేశారు. ఆ రోడ్డుపై విద్యార్థులతో వెళుతున్న ప్రైవేటు స్కూల్ బస్ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది. బస్సు డ్రైవర్ విద్యార్థులను వెంటనే కిందకు దింపేయడంతో అంతా ప్రాణాలతో బయటపడ్డారు. డైవర్షన్ రోడ్డుకు ఉపయోగించిన తూర్లపైనే మట్టి కొట్టుకుపోవడంతో ఆ రోడ్డుపై వెళ్లాలంటేనే దినదినంగా గండంగా ఉందంటూ స్థానికులు వాపోతున్నారు. నా పేరు అందుల ఫ్రాన్సిస్, కుల క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. గుట్టాయిగూడెం మండలం, ఏలూరు జిల్లాలోని గుట్టాయిగూడెం మండలం గ్రామానికి సంబంధించినటువంటి మండలానికి సంబంధించినటువంటి పట్టినపాలెం, జంగారెడ్డిగూడెం, గుట్టాయిగూడెం మండలాల మధ్యలో ఉన్నటువంటి పట్టినపాలెం వంతెన దాదాపు 20 సంవత్సరాలు అయింది ప్రారంభమయ్యి. అప్పుడు ఉన్న టీడీపీ గవర్నమెంట్ అప్పుడు ప్రారంభించారు. ఇప్పటికీ 4 ముఖ్యమంత్రులు మారారు. మళ్ళీ కూటమి ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఇప్పుడు శాంక్షన్ చేశామని చెప్తున్నారు. కాంట్రాక్టుల వైఫల్యమో లేదా ప్రభుత్వ వైఫల్యమో కానీ ఇప్పటికీ ఇది 20 సంవత్సరాలు అయినా కానీ అసంపూర్తిగా ఉంది, అలాగే పూర్తి అవ్వకుండా ఉంది. నా పేరు అందుల ఫ్రాన్సిస్, కుల క్షత్రియ పోరాట సంఘం.